మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పంతం నెగ్గించుకున్నందుకేనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం వెళ్తున్నారు? తన శాఖలో మరో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్న మంత్రి సురేఖకు చెక్ పెట్టేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మేడారానికి వెళ్తున్నట్లు ప్రచారం అవుతోంది. ఇక జాతర పనుల విషయంలో తనకు తెలియకుండా మంత్రి పొంగులేటి తన అనుచరులకు పనులను కట్టబెడుతున్నారని మంత్రి సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి సురేఖకు జలకివ్వడానికే మేడారంకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పయనమైనట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మనం చూస్తున్నాం పద్దం నెగ్గించుకునేందుకైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారం వెళ్తున్నారు అనేది ఒకటి చూస్తున్నాం. అలాగే తన శాఖలో మరో మంత్రి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్న మంత్రి సురేఖకు చెక్ పెట్టేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మేడారానికి వెళ్తున్నట్టు ప్రచారం అవుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో అటు ఇద్దరు మంత్రుల మధ్య వైరం అయితే అటు పెద్ద హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. అది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు. అటవీ శాఖ, అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ, పర్యావరణ శాఖ 3 శాఖలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలతోటి గత 6 నెలలుగా నిత్యం ఏదో ఒక రూపంలో ఆ వర్గపోరు గొడవలు దారితీస్తున్న పరిస్థితిని చూశాము. కానీ గత 3 రోజులుగా మాత్రము నేరుగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జి మంత్రిగా నియమించింది. ఈ తరుణంలో మంత్రి ఇటు ఇద్దరు మంత్రులను మిగతా ఎమ్మెల్యేలందరినీ కోఆర్డినేట్ చేసే పనిలో ఉంటారు. కానీ అటు స్వయంగా ఇన్ఛార్జి మంత్రి పైనే మంత్రి కొండ సురేఖ అధిష్టానానికి అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయడంతో మీరు వెళ్లి సీఎం ను కలవాలని సూచించాడు. ఈ నేపథ్యంలో మొన్న శనివారం రోజు కొండ దంపతులు ఇద్దరు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు నేరుగా వెళ్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేడారం అభివృద్ధి విషయంలో ఎవరు కూడా మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడినా అటు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మేడారం అభివృద్ధి పనులకు మొత్తం కూడా నా డైరెక్షన్ లోనే జరుగుతున్నాయి. ఈ విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, మీరు ఇంకొకసారి ఇలాంటి విషయాలలో తలదూర్చొద్దు, అనవసర విషయాలు మాట్లాడొద్దంటూ కూడా ఇద్దరు కొండ దంపతులకు క్లాస్ పీకి పంపించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అటు 2 రోజుల వివాదం అనంతరము నిన్న వరంగల్ పర్యటనకు వచ్చాడు. అయితే నిన్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి తల్లి గారు మరణించడంతో పరామర్శకు నిన్న మధ్యాహ్నం వచ్చి పరామర్శించి రిటర్న్ అయ్యాడు. నిన్న ఉదయం ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సూర్యాపేటలో అక్కడ రామరెడ్డి గారి దశదిన కర్మలో పాల్గొని అనంతరం ఇక్కడికి వచ్చి పరామర్శించాడు. మళ్ళా 2వ రోజు కూడా ఈ రోజు నేరుగా ఈ రోజు మంత్రి సీతక్కతో కలిసి మేడారం జాతర పనుల సంబంధించినటువంటి పరిశీలన అనంతరము సమీక్ష చేయడానికి ఈ రోజు వరంగల్ కు రావడంతో అయితే మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటు ఒకవైపు మంత్రి కొండ సురేఖ నా శాఖలో నా పైన అజమాయిషి చేస్తున్నాడని చెప్పేసి అటు ఒకవైపు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలోనే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 రోజులు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు రావడం మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యేలకు సఖ్యత లేని కొండ సురేఖ అటు మంత్రి పొంగులేటితో కూడా సఖ్యత లేకపోవడం వల్లే వాళ్ళు నిత్యం వివాదాలలో ఇరుక్కుంటున్నారనేది అయితే ఇంకో చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టి అటు ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు అటు ఎమ్మెల్యేలతోటి ఇటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటితో కలిసి పనిచేయాలి అని చెప్పేసి కొండ సురేఖకు ఇప్పటికే అధిష్టానం నుంచి డైరెక్షన్స్ వచ్చాయి. సోని మరోవైపు మరి ఇప్పటికైనా మారుతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గతంలో ఇద్దరు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా కేబినెట్ మినిస్టర్ మంత్రి కొండ సురేఖ అయినప్పటికీ కూడా ప్రభుత్వం అధికారికంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా పంపిస్తే అక్కడ కూడా ఇలాంటి వివాదాలే రాజేయడంతో అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఫిర్యాదు మేరకు ఈమెను ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కొండ సురేఖను తప్పించారు. ఇప్పటికే అటు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. ఇటు జిల్లా ఎమ్మెల్యేలతోటి సఖ్యతగా ఉండాలి, మిగతా మంత్రులతో కూడా సఖ్యతగా ఉండాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2 రోజులు వరుస ప్రయాణాలు చేయడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఒక హాట్ టాపిక్ గా మారింది. సోని, థ్యాంక్ యూ ప్రశాంత్.